వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రీరాజ్. బోడుప్పల్లో గల రాచెరువులోని మురికి నీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 7, 8వ డివిజన్లో గల నివాస ప్రాంతాల్లోకి చేరుతుంది. అలాగే వర్షాల కారణంగా సుద్దకుంట నుండి ద్వారకా నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2 కాలనీలకు డ్రైనేజీ వాటర్, ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలు కూడా అక్కడ నివసించే వారి ఇండ్లలోకి చేరుతున్నాయి. దీంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఆ కాలనీ వాసులు సమస్య పరిష్కారం కోసం 9వ డివిజన్ కార్పొరేటర్ మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి, 8వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, 7వ డివిజన్ కార్పొరేటర్ లతా రామచంద్రారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్లతో మీటింగ్ ఏర్పరిచి కాలనీ వాసులకు న్యాయం జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. వారి విన్నపంపై మేయర్ సామల బుచ్చిరెడ్డి స్పందిస్తూ తన వంతు సాయంగా 75 లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు. అదేవిధంగా కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ 50 లక్షల రూపాయలు, కార్పొరేటర్ లావణ్య శేఖర్ రెడ్డి తన నిధుల నుంచి 50 లక్షల రూపాయలు కాలువ నిర్మాణానికి గాను ఇస్తామని తెలిపారు. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రజలకు సహకరించాలనే ఉద్దేశంతో 20వ డివిజన్ కార్పొరేటర్ జడిగే మహేందర్ యాదవ్ తన వంతు సాయంగా 50 లక్షల రూపాయలు ఇస్తానని అన్నారు. డివిజన్లోని కార్పొరేటర్ సహకారంతో ఈ సమస్యలకు పరిష్కారం చూపుతామని మేయర్, డిప్యూటీ మేయర్కు కార్పొరేటర్లు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ లక్ష్మీ గౌడ్, కార్పొరేటర్ లావణ్య, సీసా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని, కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వేరే ఇతర సమస్యలపై దృష్టి సారించి మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, ఆయన సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ ఒకసారి వీడియో ఆపుకునేది అటు వస్తున్నాం, మళ్ళీ అడ్డు వస్తుంది. అందరు వస్తున్నారు ఇంత చిన్న ఫోన్లో. ఇంకొకటి ఏంటంటే గాలి పెట్టించాలి రెండు వైపు పెద్ద డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు గౌరవ లతా రామచంద్రారెడ్డి గారికి, గౌరవ సీసా వెంకటేష్ గారికి, గౌరవ మహేంద్ర గారికి, నాయకులు శేఖర్ రెడ్డి గారు, నేను గౌరవ ప్రజాభయం గారికి, ఇక్కడ స్థానిక లీడర్షిప్, అదేవిధంగా మహిళలకు నమస్కారం చెప్తూ, ఈ రాచెరువు నాల అనేది ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య. దీని విషయంలో గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని మన మేయర్ గారు, అందరికీ నమస్కారం. లక్ష్మీ యాదవ్, లక్ష్మీ గారికి, అందరికీ లతా రామచంద్ర గారికి, కార్పొరేటర్ సీసీ వెంకటేష్ గారికి, మహేందర్ గారికి, రామచంద్ర గారికి అందరికీ నమస్కారాలు. ఇప్పటికీ మీరు మా దగ్గరకు వచ్చి 3 సార్లు నాలా గురించి వచ్చిరు. కమిషనర్ గారు, మేము 2 సార్లు అంతకుముందు మేము వచ్చింది. మొన్న మీరు అందరూ ఒక 50 మంది మా ఇంటి దగ్గరకు వచ్చారు. అందరికీ మీకు ఎంత బాధ ఉన్నదో మాకు అంత బాధ అనిపిస్తుంది. మీకు వాసన చూస్తే కూడా మాకు బాధ అనిపిస్తుంది. మేము మా కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు 75 లక్షలు తీర్మానం చేసినాము చెరువు కానీ నాలా కానీ. మీకు ఆ 75 లక్షలు మా కమిషనర్ గారు చెప్తున్న ఈ 75 లక్షలు ఇక్కడే పెట్టమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
ఏఈ గారికి కరోనా వచ్చింది. ఆయన వచ్చాకనే అందులో కూడా మన సార్ భవన్ చెప్తాడు, మేడం చెప్తాడా, ఇది ఇమీడియట్గా శాంక్షన్ చేయమని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ పెద్దలు మేయర్ గారికి, కమిషనర్ శంకర్ గారికి, అలాగే మా తోటి కార్పొరేటర్లు శ్రీసారి వెంకటేష్ గౌడ్ గారికి, మహేందర్ గారికి, లతా గారికి, మా కోవర్సిన సభ్యులు రజియా బేగం గారికి, అలాగే మా అన్న లతా రామచంద్రారెడ్డి గారికి, కాలనీవాసులకి అందరికీ పేరు పేరుగా నమస్కారాలు. ఈ కాలనీ నాలా ప్రాబ్లం అనేది ఇది ఒక పెద్ద సమస్య, అందరూ గ్రహించినాము. అందుకే అందరు నలుగురు కార్పొరేటర్లు ముందుకు వచ్చి వారి ఫండ్లలో కూడా ఒక 50%, 20% అట్లా దీనికోసం ప్రత్యేకంగా పెట్టి ఫస్ట్ ఈ మెయిన్ సమస్య అనేది పరిష్కరించుకున్న తర్వాత చిన్న చిన్నవి చూడాలని మేమందరం కూడా దీనిపైన దృష్టి పెట్టాం. దానికి మన మేయర్ గారు సహకరిస్తుంటూ, అలాగే మన మంత్రి గారి సహకారం కూడా ముందు ఆ పని కావాలి అన్నట్టు మాకు కూడా చెప్పిండు. అందుకని మేము అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ ముందు ఈ మెయిన్ నాలా ప్రాబ్లం లేకుండా చూడాలని చేస్తున్నాము. ఇంకా వేరే సమస్యలు ఏమున్నా నేను కానీ, మా మేయర్ గారు కానీ, మా కమిషనర్ గారు కానీ అన్ని వేళలా మీకు అండదండలుగా ఉంటామని. చెప్తా తర్వాత గౌరవ మేయర్ రామల కృష్ణ గారికి, అదేవిధంగా కమిషనర్ శంకర్ గారికి, సార్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ గారికి, స్థానిక కార్పొరేటర్ శ్రీసాయి వెంకటేశ్వరకి, అదేవిధంగా లావణ్య వెంకటన్న గారికి, ఎమ్మెల్సీ కోఆప్షన్ సభ్యులు అలీం ఆయన మేడంతో తెలియదు కానీ మహేందర్ గారికి, టీఆర్ఎస్ నాయకులు శేఖరన్న గారికి, ఇక్కడ విచ్చేసిన కాలేజీ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంట్లో ఏ సంవత్సరాల నుంచి ఉన్న లైట్ను ఈరోజు మనకు పరిష్కారం దొరికిందంటే దానికి కేవలం మన మేయర్ గారు చొరవ చూపడం, అదేవిధంగా మంత్రివర్యులు కూడా వాళ్ళు అడగంగానే సార్ గురించి చెప్పిస్తాం. సార్ను పిలిచి కమిషనర్ గారు మీరు ఏం చేశారో దాంట్లో క్లియర్ చేయండి. మేయర్ కొత్త లక్ష్మి గారికి, అదేవిధంగా లావణ్య సెక్రటరీ గారికి, శ్రీసాయి వెంకటేష్ గారికి, కమిషనర్ గారికి, కాలనీవాసులు నమస్కారం. ఈ సమస్య ఈరోజు కాదు, మొన్న అందరికి మొత్తం కాలనీవాసులు ఎదిగారు. ఈ సమస్య మన గౌరవనీయుల మేయర్ ముచ్చిరెడ్డి సార్ గారికి, గౌరవనీయులైన కమిషనర్ గారికి, గౌరవనీయులైన డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ గారికి, మరియు ఇక్కడ కార్పొరేటర్ మహేందర్ యాదవ్, శేఖర్ రెడ్డి, లావణ్య శేఖర్ రెడ్డి గారు, మరియు ఈ కాలనీ పెద్ద మనుషులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. మన సమస్య ఇది చాలా ఇప్పటిది కాదు, చాలా ఉంటుంది కాబట్టి ఆ సమస్యకు ముందుకు వచ్చిన మన మేయర్, మన కమిషనర్ సార్, మంచి ఆఫీసర్, డిప్యూటీ మేయర్ గారు అందరూ సహకారంతో మన రామచంద్రుడు 7వ డివిజన్ కార్పొరేటర్ కూడా అందరూ సహకరిస్తుంది మన ఏరియాకు. కాబట్టి మన ఇప్పుడు 70 లక్షలు మన మేయర్ గారు మనకు ఈ 4 సంబంధించి ఇస్తున్నారు. 50 లక్షలు, 20 లక్షలు మన 7వ డివిజన్ కార్పొరేటర్ కూడా మనకు సహకరిస్తామని చెప్పాడు. మన ఇంకోటి మన మహిళలను కూడా ఎప్పుడు ప్రకటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం నుంచి అందరికీ పేరుతో నమోదు చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మేము బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారకా నగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రజలు నాలా ప్రాబ్లం తోటి చాలా ఇబ్బంది పడుతుంది. ఈరోజు మార్నింగ్ నుండి గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగే కార్పొరేటర్స్ మేమందరం ఈ కాలనీ వాసులని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, ముందు మాకు మెయిన్ ప్రాబ్లం ఈ నాలా ఉంది, ఈ నాలా ప్రాబ్లం అయినాక మాకు మిగతాయి చూడండి మేడం అని మేము కూడా అందరం నిర్ణయించుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నాలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలని ఇది మా మంత్రి మల్లారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తను కూడా మాకు అన్ని వేళలా సహకరిస్తుండ్రు. ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చిర్రు, ప్రజలు వచ్చిర్రు. వీళ్ళందరి సహకారంతో మా కార్పొరేటర్ల సహకారం, మా మేయర్ సహకారం, మా కమిషనర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. మనిషి 50 లక్షలు మేయర్ గారు 70 లక్షలు ఇచ్చారు. కాబట్టి 2,50,00,000 ప్రాజెక్టు నాలా ప్రాబ్లం మొత్తము మా ద్వారకా నగర్ 7th, 8th డివిజన్, 9th డివిజన్ ప్రాబ్లమ్స్, 20th డివిజన్ ప్రాబ్లమ్స్ పోవడానికి వీళ్ళు అందరూ కృషి చేస్తున్నారు. ఈ యొక్క మా యొక్క మాజీ ఎంపీటీసీ గారు వాళ్ళ ఫండ్లో రోడ్లన్నీ డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు మాకున్న ప్రాబ్లం నాలా ప్రాబ్లం కాబట్టి దానికి అందరు కార్పొరేటర్లు సహకరిస్తున్నారు. అందరికీ పేరున అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. కాబట్టి 3వ తారీఖు నాడు
పెద్ద ఎత్తున ఈరోజు ఇనాగ్రేషన్ స్టోన్ ఉంటుంది. మన శ్యామపుర మల్లారెడ్డి మంత్రి వర్యులు కార్మిక శాఖ మంత్రులు రాబోతున్నారు. ఆ రోజు కలెక్టర్ గారు రాబోతున్నారు. అందరూ వస్తారు కాబట్టి ఆ రోజు కూడా అందరూ వచ్చి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా మేము త్వరలో కమిషనర్ కోరిన ఏంటంటే ఫస్ట్ వర్క్ స్పీడప్ చేయాలని కోరిన అందరం. ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు లక్ష్మీ మేడం కూడా కోరారు. కాబట్టి ఆమె ఆధ్వర్యంలో కానీ మేయర్ ఆధ్వర్యంలో కానీ కమిషనర్ ఆధ్వర్యంలో మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈ యొక్క నాల ప్రాబ్లం మొత్తం బోడుప్పల సగం ఊరు డ్రైనేజీ వాటర్ వస్తే పెద్ద సమస్య అయిపోయింది మాకు ఇది. కాబట్టి ఈ పైన సగం ఊరు వాటర్ ఇక్కడే వస్తుంది. డ్రైనేజ్ రాచూరు నుంచి మొత్తం ఇక్కడికి వస్తుంది. కాబట్టి మా యొక్క కార్పొరేటర్ అందరూ సహకరిస్తారు. దీనికి వాళ్ళ పేరున కార్పొరేటర్లకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు చక్రపాణ మాట్లాడుతాను. ఈరోజు నిజంగా మరి మా పాలక మండలి సభ్యులందరూ నా పుట్టింటికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నందుకు చాలా శుభపరిణామం. ముఖ్యంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ముఖ్యంగా మన కార్పొరేటర్ మరి యువ నాయకుడు మా సీసా వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో, మరి లావణ్య గారి ఆధ్వర్యంలో, శేఖరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అభివృద్ధిలో స్పీడప్ పెంచడం కొరకు, ఎందుకంటే గతంలో మేము ఇక్కడ నాయకులుగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగినది వాళ్ళకు తెలుసు. మరి ఏంటంటే ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఇంకా మౌలిక వసతులు అన్నీ అప్పుడు మా పీరియడ్లో కంప్లీట్ అయినాయి. కానీ ఇప్పుడు నూతనంగా ఏదైతే కొంత కాలనీ వెలిసిందో అక్కడ ఆ కాలనీలో మరి నడవడానికి వీలు లేకుండా ఏదైతే నాలా కబ్జా చేసి మరి కొందరు బిల్డర్లు అంతా మరి కట్టుకోవడం జరిగింది. ఆ నాలా కబ్జా చేసుకొని కట్టడంతో ఆ నాలా చిన్నగా కుదించుకొని పోవడంతో మరి ఈరోజు మొన్న వర్షానికి ఇక్కడ జనాల బాధలు వర్ణనాతీతం. మా లావణ్యోద్యమ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, ఇక్కడ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారు మా అందరికీ తెలియపరిచి అన్నా మీరు రావాలని మమ్మల్ని సంయుక్తులు చేయడంతో ఈరోజు గౌరవ కమిషనర్ గారు, మేయర్ గారు వచ్చారు. మరి మన ఇక్కడ ఉన్న కార్పొరేటర్లందరూ నిధులు సమీకరించి రేపు 3వ తేదీ నాడు గౌరవ మా చామకూర మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కనీ విని ఎరగని రీతిలో రాచెరువు సుందరీకరణ ఏదైతే అనుకున్నామో దాంట్లో భాగంగా ఇక్కడి నుంచే రాచెరువు సుందరీకరణ ఈ నాలా ప్రక్షాళన చేసుకుంటూ వెళ్ళి ఈ నాలాను సుద్దకుంట నాలాను ప్రక్షాళన చేసుకుంటూ వెళ్ళి అక్కడ మనం రాచెరువు వరకు మనం క్లీన్ చేపిస్తేనే ఈ యొక్క మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సస్యశ్యామలం అవుతుంది. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న డ్రైనేజ్ సమస్య అటు బాలాజీ హిల్స్ 22, 23, 21వ డివిజన్ నుంచి వాటర్ అంతా ఇక్కడికి వస్తాయి. అప్పట్లో పెద్ద పైప్ లైన్ వేయడం జరిగింది. అది ఇప్పుడు సరిపోవట్లేదు. మేము నాయకులుగా ఉన్నప్పుడు ఆ పెద్ద పైప్ లైన్ వేసినా ఇప్పుడు సరిపోవట్లేదు. దాన్ని కూడా ఇంకా మంచిగా నీట్గా చేసి ఇంకో కొంచెం పెద్ద పైప్ లైన్ వేసి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ సుద్దకుంట సుందరీకరణ ప్లస్ ఈ నాలా సమస్యను స్వీకరిస్తే గతంలో మాకు జనాలు ఎట్లయితే బ్రహ్మరథం పట్టారో ఇక్కడ మన సీసా వెంకటేశ్వరకు, లావణ్యోద్దమ్మకు మరి జనాలు బ్రహ్మరథం పడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ జనాలంతా ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు పంచేటువంటి వ్యక్తులు, ఎప్పటికైనా ఒక గుండెలో దాచుకునే వ్యక్తులు. మనం పని చేసామనుకో జీవితాంతం. ఇవాళ నేను 10 సంవత్సరాల క్రితం పనిచేసింది జనాలంతా గుర్తుపెట్టుకొని రోజు గుర్తు చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా ఈ యొక్క నాలా ప్రక్షాళన చేస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. వెంకటేశన్న, లావణ్యోద్యమం, మీ యొక్క మన లతా రామచంద్ర రెడ్డి వారు ఇక్కడ 3 కార్పొరేటర్లు, అట్లాగే జడిగే మహేందర్ గారు కూడా కార్పొరేటర్, 4 కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మరి యొక్క మనం పెద్ద పని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ని మనం శుద్ధి చేసినట్టు ఉంటుంది. ఈ యొక్క సుందరీకరణ అవుతుంది. మన ఏదైతే స్వచ్ఛ భారత్లో ఉన్నటువంటి నియమాలను మనం పాటించినట్టు అవుతుంది. కనుక మీరంతా ఈరోజు ఇక్కడ విచ్చేసి మన కాలనీలని పర్యటించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై. ముఖ్య అతిథులు ఇక్కడికి వచ్చినటువంటి మేయర్ ఉచ్చిరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ రవి గారికి, అట్లాగే ఇక్కడ తోటి కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ గారికి, చక్రపాణన్న గారికి, అలాగే రామచంద్ర రెడ్డి అన్న గారికి, నజియా బేగం గారికి, కోఆప్షన్ నెంబర్ మొన్ననే కొత్త నూతనంగా మనకు ఎన్నుకోబడినటువంటి కోఆప్షన్ నెంబర్ నజియా బేగం గారికి, పేరున మా కాలనీ వాసులందరికీ కూడా నమస్కారము. ఇక్కడ మా ఒక్కరి సమస్య కాదు, ఇది బోడుప్పల్ సగం ఊరి సమస్య ఇది. ఎందుకంటే ఇక్కడ బాలాజీ నుంచి మొదలు పెట్టుకుంటే ద్వారకానగర్కి వచ్చినాయి వాటర్, డ్రైనేజ్ వాటర్. అట్లాగే ఇక్కడ రాచెరువులో కలిసిన వాటర్ అంతా ద్వారకానగర్కి వస్తున్నాయి. కాబట్టి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈరోజు మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్లు అందరినీ కూడా పిలవడం జరిగింది. వారు కూడా చూసి ఇమీడియట్లీ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయండి, ఇట్లా ఇంత ఘోరంగా ఉన్నదా, ఇంత ఉన్న వాళ్ళే పరిచయం నడవడానికి కూడా లేని పరిస్థితి ఉన్నది. మన వర్షాలకు వాళ్ళు ఇండ్లలో నుంచి పాలు తెచ్చుకుందామన్నా కానీ తెచ్చుకోలేని పరిస్థితి, నీళ్ళు తెచ్చుకుందామన్నా తెచ్చుకోలేని పరిస్థితి.
అది ఆ పరిస్థితిని చూసి మన వీడియోలు కూడా పెట్టినాం మేము కమిషనర్ గారు కానీ మేయర్ గారికి కానీ తొందరగా మాకు ఈ సమస్య నుండి పరిష్కారం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గారికి డిప్యూటీ మేయర్ లక్ష్మక్క గారికి కమిషనర్ గారికి వెంకటేష్ గౌడ్ 8వ డివిజన్ వెంకటేష్ గౌడ్ గారికి 20వ డివిజన్ మహేందర్ గారికి 7వ డివిజన్ లత రామచందర్ గారికి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలండి. ఇది నాలా ప్రాబ్లం చాలా ఏండ్ల నుండి జరుగుతుంది. ఇది ఇప్పుడు మేము క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాము. మేయర్ గారు మాకు కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ అక్క గారు కానీ వీళ్ళందరూ దృష్టికి తీసుకెళ్ళినామండి. ఇది మేము ఎన్నో రోజుల నుండి వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఉంది. ఇది చాలా ఇంట్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉందండి వాళ్ళకి. ఎందుకంటే మనకి 5-3 రోజులు వర్షం పడ్డప్పుడు వాళ్ళు ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి. అక్కడ వాటర్ మొత్తం ఇంటి నుండి పోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. అందుకని మా డిప్యూటీ మేయర్ అక్క కానీ బుచ్చిరెడ్డి మేయర్ గారు కానీ వీళ్ళు మా కాలనీ కార్పొరేటర్లు అందరూ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం చూసి ఆ మంత్రి గారు కూడా ఇక్కడికి మొత్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రాబ్లము రాదు, మేమున్నాము అని మేయర్ గారు కమిషనర్ గారు మా డిప్యూటీ మేయర్ లక్ష్మక్క గారు మాటియడం జరుగుతుంది. కార్పొరేటర్ అందరూ మాటియడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఈ నాల గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు. మీకు ఇన్ని రోజులు అనుభవించిన ప్రాబ్లము వాటర్ గురించి మీకు ఇప్పుడు క్లియర్ అవుతుంది. మా కమిషనర్ గారి వల్ల, మా బుచ్చిరెడ్డి మేయర్ గారి వల్ల, డిప్యూటీ మేయర్ లక్ష్మక్క గారు మంత్రులు చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.